ఇస్లాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఖురాన్ మరియు హదీసులో ఇదే విషయం చెప్పడం జరిగింది. ఇక దైవదూతలు అల్లాహకు విధేయత చూపగలరా, అల్లాహకు విధేయత చూపిస్తారా అంటే అవిధేయత చూపిస్తారా? మరి విధేయత చూపిస్తారా అవిధేయత చూపిస్తారా అంటే దైవదూతలు అల్లాహకు అవిధేయత చూపించరు. అల్లాహ్ చెప్పిందల్లా తూచా తప్పకుండా ఖచ్చితంగా దైవదూతలు పాటిస్తారు. ఇక 20వ ప్రశ్న, 4 ప్రముఖ దైవదూతల పేర్లు మరియు వారి పనులు చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. అంటే ఉదాహరణకి 4 దైవదూతలు కనుక వారి పేర్లను మనం ఖురాన్ మరియు హదీసుల రంగా తీసుకుంటే, ఉదాహరణకి జిబ్రీల్ అలైహిస్సలాం గారు అనే ఒక దైవదూత. వీరు అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రవక్తల వరకు చేరుస్తారు. ఉదాహరణకి అల్లాహ్ దగ్గర నుంచి అల్లాహ్ యొక్క గ్రంథాలని, వహీలని ఈ యొక్క భూమిలో అల్లాహ్ సృష్టించిన ఈ యొక్క మానవులైనటువంటి ప్రవక్తల వద్దకి ఈ యొక్క అల్లాహ్ యొక్క వహీని తీసుకొచ్చి వారి వద్దకు చేరుస్తారు. ఇక రెండవది మికాయిల్ అనేటటువంటి దైవదూత. వీరు అల్లాహ్ యొక్క ఆజ్ఞానుసారం వర్షాన్ని కురిపిస్తారని చెప్పడం జరిగింది. ఇక మూడవ విషయం మలకుల్ మౌత్. అంటే వీరు అల్లాహ్ యొక్క ఆజ్ఞ ప్రకారం ఎవరికి ఎప్పుడు మరణం రాసిపెట్టి ఉందో, ఎవరికి ఎప్పుడు చావు రాసిపెట్టి ఉందో అప్పుడు ఆ యొక్క దైవదూతలు వారి యొక్క ప్రాణాలను తీసుకొని వెళ్తారు అని ఇక్కడ మలకుల్ మౌత్ అనే దైవదూతల యొక్క పని ఇది అని. ఇక ఇంకొక దైవదూత పేరు ఇస్రాఫీల్ అనే దైవదూత. ఈ యొక్క ఇస్రాఫీల్ అనే దైవదూత వారు తీర్పు దినం రోజు, ప్రళయ దినం కంటే ముందు వారు ఆ యొక్క శంఖవన్ని పూరిస్తారు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. వీరే కాకుండా ఇంకా నంకిర్ ముకిర్ అని, హారూత్ మారూత్ అని ఇంకా అనేక మంది దైవదూతల పేర్లు కూడా ఖురాన్లో చెప్పబడ్డాయి. కొంతమంది పేర్లే ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఎంతోమంది దైవదూతలు ఉన్నారు, వారి గురించి మనకి తెలియదు. ఖురాన్ హదీసులో ఎంతవరకు చెప్పడం జరిగిందో అంతవరకే మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక ముంకిర్ నకీర్ అనే వాళ్ళు ఎవరు? సమాధిలో ప్రశ్నించే దైవదూతల పేర్లని ముంకిర్ నకీర్ అని అంటారు. అంటే ఒక వ్యక్తి మరణించాక కొన్ని విషయాలు ఉన్నాయి, దాని తర్వాత వారికి మన్రబ్బుక, మందేనుక, మన్నెదీక అనేటటువంటి కొన్ని ప్రశ్నలు ఈ యొక్క ముంకిర్ నకీర్ అనే దైవదూతలు ఈ ప్రశ్నలు ఆ యొక్క ఆత్మని అడగడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక దైవదూతలు మోమిన్ల విశ్వాసులను మోమిన్లను దైవదూతలు ప్రేమిస్తారా అంటే వారిని గౌరవిస్తారా అంటే అవును, దైవదూతలు మోమిన్లను ప్రేమిస్తారు, అంటే వారిని గౌరవిస్తారు మరియు వారి మన్నింపు కోసం అల్లాహ్కి దువా కూడా చేస్తారని ఇది ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ప్రేమిస్తారంటే అవును, వారిని గౌరవించడం, వారిని ఇష్టపడటం,